హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఎంటర్టైన్మెంట్ 369. ఈరోజు రెసిపీ వచ్చేసి డోక్లా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. కప్పు శనగపిండి తీసుకుని ఒక బౌల్లోకి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు, 3 స్పూన్స్ షుగర్స్ తీసుకొని పౌడర్ కింద చేసుకున్నాను అండి. పౌడర్ కింద చేసుకోవడం వల్ల బాగా త్వరగా మిక్స్ అవుతుందని చెప్పి నేను పౌడర్ కింద చేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత 3 స్పూన్స్ నిమ్మరసం, 3 స్పూన్స్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలండి. టెన్ మినిట్స్ తర్వాత చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా అయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఈనో వేసుకోవాలండి. ఈనో వేసిన తర్వాత మిశ్రమం అనేది ఇలా పొంగుతుంది. ఇలా పొంగడం వల్ల డోక్లా అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఈనో కంపల్సరీ వేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత నేనైతే బాక్స్ తీసుకున్నాను అండి. దానికంతా ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్ అనేది ఆ బాక్స్లో వేసుకోవాలి. చూడండి, బాక్స్లో వేసేటప్పుడు బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీరే చూడండి. ఇలా మొత్తాన్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేయాలండి. వేసిన తర్వాత అందులో ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని బాక్స్ అనేది దాని మీద పెట్టాలండి. చూడండి, వాటర్ అనేవి ఎలా హీట్ అయ్యాయో. అలా బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఎలా మరుగుతున్నాయి వాటర్ అనేవి. అలా మరుగుతున్న టైంలో ఒక మూతను అనేది పెట్టాలండి. ఇలా మూతను పెట్టి లో ఫ్లేమ్లో మాత్రం 20 మినిట్స్ ఉంచాలి. ఇలా 20 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, డోక్లా అనేది ఇలా ఉంటుంది. ఒక ఫోర్క్ తీసుకుని దీన్ని ఇలా చెక్ చేయాలండి. చూడండి, ఫోర్క్కి ఏమాత్రం అటు ఇటు కూడా ఏమాత్రం అంటుకోకపోతే బాగా ఉడికినట్లు అనమాట. ఇలా ఉడికిన దాన్ని ఒక 10 మినిట్స్ బాగా చల్లారనివ్వాలండి. మినిట్స్లో షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, 4 పచ్చిమిర్చి చీల్చుకొని 2 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. టీ స్పూన్ షుగర్ వేసిన తర్వాత 2 టీ స్పూన్స్ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని 2 మినిట్స్ బాగా మరగనివ్వాలండి. వాటర్ అనేది ఇలా మరగడం వల్ల డోక్లా మీద వేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి.
స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి డోక్లా బాగా చల్లారిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, కట్ చేస్తుంటే కూడా చాలా చాలా స్పాంజీలా ఉందండి. ఇలా స్క్వేర్గా కట్ చేసుకోవాలండి. ఈ డోక్లా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చూడండి, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత స్పాంజీలా ఉందో. ఆదిత్య అయితే నేను ఎప్పుడు తిందామా అని చెప్పి రెడీగా ఉన్నాడు. తర్వాత ఇందాక మనం సిరప్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని 2 మినిట్స్ చల్లారిన తర్వాత ఈ డోక్లా మీద కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి సిరప్ అనేది బాగా చల్లారండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ డోక్లా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా జ్యూసీగా, చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే జ్యూసీగా ఉంటుందండి. ఇది చూడండి, ఒక డోక్లా పీస్ తీసి మీకు చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆదిత్య, షణ్ముఖి అయితే చాలా చాలా ఇష్టంగా తింటున్నారు వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.